తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీపై తెలంగాణ రాష్ట్ర సేనపై వివాదం రోజురోజుకు మలుపు తిరుగుతుంది. తమ పాత టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టుకోవడం పట్ల ఓవైపు బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకోవైపు టీఆర్ఎస్ పేరుపై తనకే పూర్తి హక్కులు ఉన్నాయంటూ తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం వివాదాన్ని మరో మలుపు తిప్పారు. కవిత టీఆర్ఎస్ పార్టీని రిజిస్టర్ చేయొద్దని ఎన్నికల సంఘానికి బాలరంగం లేఖ రాయడం హాట్ టాపిక్గా మారింది. అయితే దీనికి సంబంధించి 2023లోనే తన తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఎన్నికల సంఘం రిజిస్టర్ చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో 10 నియోజకవర్గాల్లో పోటీ చేశామని అధ్యక్షుడు తుపాకుల బాలరంగం ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. కవిత పార్టీ పూర్తి పేరు ఏదైనా ఆమె టీఆర్ఎస్ అనే అబ్రివేషన్లో ప్రచారం చేస్తుందని, దానివల్ల తన పార్టీకి నష్టం కలుగుతుందని బాలరంగం ఈసీకి రాసిన లేఖలో అభ్యంతరాలు తెలిపారు. కవిత టీఆర్ఎస్ పార్టీని ఆ పేరుతో రిజిస్టర్ చేయొద్దని ఈసీకి తన లేఖలో తుపాకుల బాలరంగం విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ కాస్త 2019 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్గా ఆవిర్భావం చెందుతూ వచ్చింది. టీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు కూడా దాన్ని మార్చాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణుల నుంచి కూడా ఒక ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో, కానీ అది మార్చాలని చెప్పేసి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటూ వచ్చారో అంతకుముందే కవిత ఈ టీఆర్ఎస్ పార్టీని కూడా ప్రకటిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఒక చర్చ కూడా జరుగుతుంది. టీఆర్ఎస్ అసోసియేషన్ అంటూ కూడా కొంతమంది ప్రకటిస్తూ ఉన్నారు. కవిత పార్టీ పేరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి బీఆర్ఎస్గా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నామో, అయితే తెలంగాణకి సంబంధించి ఇప్పుడు కవిత పెట్టినటువంటి పేరైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అంటూ కూడా చెప్తున్నారు. కానీ దాన్ని పూర్తిగా చెప్పకుండా కేవలం దాన్ని టీఆర్ఎస్గానే అబ్రివేషన్గా కవిత పలకటము, దాన్ని విస్తృత స్థాయిలో రాజకీయ పరంగా అలాగే రాజకీయ అంశాలకి సంబంధించి ముడిపెట్టే విధంగా ఈరోజు కవితకి సంబంధించిన అనుచరులంతా కూడా సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం చేయడం కూడా ఒక రాజకీయ వ్యూహంగానే భావిస్తూ ఉన్నారు. అయితే దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి కౌంటర్ ఇస్తూ వస్తుంది. డూప్లికేట్కి ఒరిజినల్కి చాలా తేడా ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కవిత టార్గెట్గా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారుతూ వచ్చాయి. అయితే ఇదే అంశాన్ని మీడియా మిత్రులందరూ కూడా కేటీఆర్ని అడిగినప్పుడు ఈ పార్టీకి సంబంధించి వ్యవహారాన్ని కావచ్చు, అలాగే ఇలాంటి కొత్త పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా కేటీఆర్ ఇచ్చినటువంటి సమాధానం కూడా కొంత రాజకీయంగా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే టీఆర్ఎస్గా తెలంగాణ ప్రజల్లో బాగా నానుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పార్టీకి సంబంధించి ఆ తర్వాత బీఆర్ఎస్గా మారటము, ఆ తర్వాత జరిగినటువంటి ఓటమి ఏదైతే ఉందో మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ ఓడిపోయినటువంటి తీరు కావచ్చు, అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఘోర ఓటమి కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ పేరుని మార్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి సమయంలో టీఆర్ఎస్గా తన కొత్త పార్టీ పేరుని ప్రకటించినటువంటి కవిత చేసినటువంటి నిర్ణయం మాత్రము చాలా గట్టి దెబ్బ కొట్టిందంటూ కూడా చాలామంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే టీఆర్ఎస్గా ఇక మారాల్సిన పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించడము, రాజకీయంగా తన ఉనికిని తాను నిలబెట్టుకోవడం కోసం కవిత ప్రయత్నించడము, గతంలో కూడా తెలంగాణ జాగృతి పేరుతో ఆమె చేసినటువంటి రాజకీయం కావచ్చు. సో ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గానే కవిత రాజకీయం చేస్తుంది. అందులో భాగంగానే ఈ టీఆర్ఎస్ పేరుతోనే తన కొత్త పార్టీని లాంచ్ చేసిందంటూ కూడా చాలామంది చెప్తున్నారు. సో ఈ పరిణామం అంతా కూడా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అలాగే ఈ టీఆర్ఎస్కి సంబంధించి ఆల్రెడీ పార్టీ రిజిస్టర్ అని చెప్పేసి ఎవరైతే ఆ వ్యక్తి చెప్తున్నారో ఎన్నికల సంఘానికి సంబంధించి లేఖ రాసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదంటూ కూడా ఒక రియాక్షన్ వస్తుంది. సో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లెనిన్తో డిస్కస్ చేద్దాం. లెనిన్, ఏంటి కవితకి సంబంధించి ఈ టీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆమె ప్రకటించిన తర్వాత రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అశోక్, తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించినటువంటి పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో పార్టీ పురుడు పోసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా మునియాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తన పార్టీ పేరునైతే ప్రకటించడం జరిగింది. ఆ పార్టీకి పేరు వచ్చేసి ఏదైతే టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత తన రాజకీయ పార్టీని అయితే ప్రకటించారు. టిఆర్ఎస్ అనేది ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ పాత పేరు ఏదైతే వాళ్ళు టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ పేరు ఖాళీగా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అనేది కేసీఆర్ ప్రారంభించిన పార్టీ. ఈ పార్టీ పేరుతో తెలంగాణ ఉద్యమం నడిపించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్లు ఈ పార్టీ పేరుతో కేసీఆర్ రాజకీయం అయితే చేశారు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు బీఆర్ఎస్ పేరును ఏదైతే టిఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా అయితే మార్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత అప్పట్లో తండ్రి ప్రారంభించి వదిలేసిన టిఆర్ఎస్ పేరుతోనే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. కాకపోతే అప్పట్లో టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు కవిత టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా అయితే ప్రకటించింది. అయితే ఇదిలాగా ఉండగా కవిత పెట్టినటువంటి పార్టీ పైన తీవ్ర చర్చ అయితే జరుగుతూ ఉన్నది. అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. కవిత ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించిన అనంతరము అది టీఆర్ఎస్ కాదు అని చెప్పేసి కూడా అది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, అటు ఏదైతే రాజకీయ వర్గాలలో ఒక సోషల్ మీడియా వేదికగా టిఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని ఒరిజినల్ డూప్లికేట్ కు తేడా ఉంది అంటూ కూడా కొంత చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇదిలా ఉండగా కవితకు మరొక చిక్కు వచ్చి పడింది. ఏదైతే కవిత టిఆర్ఎస్ పార్టీని రిజిస్టర్ చేయొద్దని ఎన్నికల సంఘానికి ఏదైతే తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం అయితే ఎలక్షన్ కమిషన్ కి అయితే లేఖ రాయడం జరిగింది. కవిత పార్టీ పూర్తి పేరుని ఏదైనా ఆమె టిఆర్ఎస్ అనే ఏదైతే ప్రచారం చేస్తుందని దానివల్ల తన పార్టీకి నష్టం కలుగుతుందని ఈసీకి అయితే వారు లేఖ రాయడం జరిగింది. మరి ఒకవైపు చూస్తే ఆ టిఆర్ఎస్ పేరుతో ఏదైతే తెలంగాణ రాజ్య సమితి పేరుతో గతంలో మేము ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు గ్యాస్ సిలిండర్ వచ్చింది, 10 నియోజకవర్గాల్లో కూడా మేము పోటీ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా వారి ఏదైతే ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాయడం జరిగింది. మరి ఇదిలా ఉండగా ఒకవైపు అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భంలో మరి ఇప్పుడైతే ప్రధానంగా తెలంగాణ రాజ్య సమితి ఇచ్చినటువంటి లేఖ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, అసలు టిఆర్ఎస్ అనే పేరు పైన ఒక వివాదం అయితే జరుగుతూ ఉన్నది. ఒకవైపు అటు కేటీఆర్ కూడా కొన్ని సందర్భాలలో మళ్ళీ బ్యాక్ వచ్చి టిఆర్ఎస్ కి వచ్చే అటువంటి సందర్భాలలో కవిత అయితే ఒక చెక్ పెట్టింది. మరి టిఆర్ఎస్ గా అయితే వాళ్ళు ప్రకటించిండు. ఒకవైపు అది టిఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ ఏ అని ఏదైతే అని వారైతే చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి చూడాలి అసలు ఏం జరుగుతా ఉన్నది అనే అంశం అయితే చూడాలి. మరి ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది, ఒకవేళ గతంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళను పరిగణనకు తీసుకొని మరి టీఆర్ఎస్ ఏమన్నా బ్యాక్ చేస్తారా, అసలు దానికి సంబంధించిన పూర్తి విషయాలు అయితే వేచి చూడాలి అశోక్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రము కవిత పార్టీకి ఇది ఒక భారీ షాక్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే కవిత కొత్త పార్టీని ప్రకటించి రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో, సో ఆ తర్వాత నుంచి కవిత తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కావచ్చు, ఆమె ప్రకటించినటువంటి టీఆర్ఎస్ అసోసియేషన్, కానీ అసోసియేషన్ ఎక్కడా కూడా ఎవరూ పెద్దగా పలకట్లేదు, కేవలం దాన్ని టీఆర్ఎస్గా మాత్రమే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఈ తుపాకుల బాలరంగం అనేటువంటి వ్యక్తి ఈసీకి రాసినటువంటి లేఖతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కవిత పార్టీకి సంబంధించి ఏమన్నా చెక్ పెట్టే అవకాశం ఉంటుందా, పార్టీ పేరు మార్చుకోవాలని చెప్పేసి ఏమైనా సజెస్ట్ చేస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది.